ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చి మీ అందరికీ కూడా ప్రభు గారికి వందనాలండి. వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వ సృష్టికర్తమైనటువంటి మా కన్న తండ్రి, దేవ మీ ఘనమైన నామమున తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు ప్రభు. గతించిన కాలం అంతటిలో కూడా దేవ మమ్మల్ని ఎంతగానో మీ అపారమైనటువంటి కృపను చూపి దేవ విలువైనటువంటి మీ భద్రతను ఇస్తున్నాయన తండ్రి, ఇంతవరకు సజీవులుగా కాచి కాపాడినందుకు తండ్రి మీ వందనాలు స్తుతులు స్తోత్రములు దేవ. మరి పరిశుద్ధతైన ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా మీ సన్నిధికి చేర్చినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభు. చేరువచ్చినటువంటి సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా రావాల్సిన వారిని తండ్రి సకాలంలో మీ సన్నిధికి చేర్చమని వేడుకుంటున్నాం మహాప్రభు దేవా. ఈ విలువైనటువంటి గొప్ప ధన్యకరమైన స్థితిని మా అందరికీ కూడా అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మరి వాక్య సందేశానికి వెలుచుండగా చెప్పుచున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించమని, సంయోచితమైన జ్ఞానపు మాటలు సంఘానికి వినిపించడానికి కావలసినటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి వేడుకుంటున్నాను దేవా. అలాగే వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ప్రభా మీ మాటల్ని తండ్రి వారి హృదయాలలో భద్రం చేసుకునే శక్తిని, సమర్థతను వారందరికీ అనుగ్రహించండి దేవా. మీ వాక్యం మాట్లాడుతున్న కొలది మేము తెలుసుకుంటున్న ప్రకారము దేవా మంచిదైనటువంటి మీ మార్గంలో ఇంకా నడుస్తూ ఇంకా గొప్పగా నిలబడుతూ మీ నియమాలకు తగినట్టుగా మా జీవితాన్ని అన్వయించుకుంటూ అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ మా జీవితాన్ని ఇక్కడి నుంచి మరింత ఉన్నతమైన స్థితికి ఎలా చేరగలమో తండ్రి మీ మార్గంలోనే ఉందని గుర్తెరిగి తండ్రి ఆ మార్గంలో మా జీవితాన్ని అందరినీ కూడా అన్నింటినీ నడిపించుకోవడానికి మాకు సహాయం చేయమని, మరి వాక్య జ్ఞానం ద్వారా దేవా ఆ ద్వారాలన్నీ కూడా తెరవబడతాయని గ్రహించి విలువైన సమయం అని గుర్తించి ప్రతి మాటను కూడా ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ వినగలిగేటువంటి గొప్పదైన స్థితిని బిడ్డలందరికీ సంఘస్థులందరికీ దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అసలు దేవుని సన్నిధికి వచ్చేదే మనం వాక్య ధ్యానం కోసం, ప్రార్థన కోసం. సరే, ప్రార్థన అనేక రకాలుగా మేలు చేస్తుంది. ప్రార్థన ద్వారా విశ్వాసి ఎన్నో పరిస్థితుల్ని దాటగలుగుతాడు, ఎన్నింటినో పొందుకోగలుగుతాడు అని మనకు తెలుసు. అయితే వాక్యాన్ని వింటాం కదా ప్రతి వారముని. అసలు ఇదే కదా మెయిన్ ప్రధానమైనటువంటి విషయం. అసలు దేవుడి దగ్గరికి వచ్చాము, దేవుడి సన్నిధిలో ఉన్నామంటే ఆయన మాటలు వినడం కోసం, ఆయన మాటలు అర్థం చేసుకోవడం కోసం, ధ్యానించడం కోసం, ఆలోచించడం కోసం. అయితే ఎందుకు ఈ వాక్యం మనకు అవసరం? భక్తులకు ఎలా అర్థమైంది? ఈ వాక్యాన్ని రకరకాలుగా అంటే ఒక్కొక్క భక్తుడు ఒక్కో రకంగా పోల్చడం అనేది జరిగింది. వీళ్ళకి ఒక్కొక్క కోణంలో అంటే ఒకరు ఒకలాగా, ఇంకొకరు ఇంకోలాగా, ఇలా రకరకాల విధాలుగా ఈ వాక్యం గురించి మాట్లాడడం జరిగింది. దేవుడు కూడా ఏం చెప్పారంటే సహవాసాన్ని విడవద్దు, సహవాసాన్ని వదిలితే, సన్నిధిని విడిచిపోతే ఎప్పుడైతే ఈ వాక్య జ్ఞానం అనే దానికి మీరు దూరం అవుతారో, దూరం అయిపోతారు. ఎప్పుడైతే దూరం అవుతారో లోకాన్ని జయించలేరు, అటు దుష్టుడిని జయించలేరు, నిలబడడం అనేది అసాధ్యం అవుతుంది అని దేవుడు చెప్పారు. కానీ ఇక్కడ ఒక్కో భక్తుడు ఇక్కడ ఒక్కో భక్తుడు ఇది ఎంతో విషయం అంటే ప్రతి వారం వినాలి. మీకు ఈ వాక్య జ్ఞానం ప్రతి వారం వినబడాలి. అనేక మంది ప్రతిసారి మానేస్తుంటారు కదా, వాళ్ళు నష్టపోయేదేంటి, ఇక్కడ వచ్చిన వాళ్ళు లాభం పొందుకునేదేంటి అనేది మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పారు అంటే అదేమి ఏదో తమాషాకో జోక్గానో మాట్లాడరు. చాలా ఆలోచించి మాత్రమే. జ్ఞాని అంట ఎక్కువ మౌనంగా ఉంటాడంట.
అవసరానికి ఒక మాట, ఆ మాట కూడా చాలా అర్థవంతమైన మాటే మాట్లాడతాడంట. అదే చూడండి, ఎందుకు అంత అజ్ఞానులు చూడండి, ఓ ఎక్కువ మాట్లాడుతూనే ఎక్కువ ఏదోటి అందులో పనికొచ్చేది ఒక్కటి కూడా ఉండదు, అలా వాగుతూనే ఉంటారు. కానీ దేవుడే సర్వజ్ఞాని కదా, ఆయన ఊరికే చెప్పరు, ఏ మాట చెప్పినా దాంట్లో చాలా అర్థం ఉంటుంది, చాలా భావం ఉంటుంది, ఎంతో లోతు ఉంటుంది. సరే, మనం తెలుసుకోగలిగినంత వరకు తెలుసుకుందాం. అయితే భక్తులు వాక్యాన్ని రకరకాలుగా పోల్చారు అని చెప్పాను కదా. అంటే ఇది ప్రతి వారం మీరు తీసుకోవాలి, ప్రతి పూట ఆహారం తీసుకుంటున్నాం కదా, అవసరమనే కదా. ఇందులో కూడా మనకి ఏదో ఉంది, తీసుకోవాలని దేవుడు చెప్పారు అంటే ఈ వాక్యంలో ఏదో ఉందండి. ఇది మనకి ఏదో లాభం చేస్తుంది, దేవుడికి కాదు, ఇక్కడ మనిషి మేలుకే చెప్పారు. బైబిల్ గ్రంథం అంతా కూడా నీ మేలుకి నా మేలుకి మనకి మంచి ఎలా జరగాలో చెప్పారు. దేవుడు అన్నది, దేవుడు అన్న ఆయనకి ఏమి లోటుపాట్లు లేవు. ఆది అంతం లేనివాడు, అన్నీ కలిగినవాడు, కలిగించినవాడు ఆయన కోసం కాదు, ఒక మనిషి కోసం. అయితే మరి ముఖ్యంగా అనేక చోట్ల మీరు సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, సన్నిధిని వదిలేయొద్దు, సంఘాన్ని విడిచిపెట్టొద్దు అన్నట్టుగా ఉంటది మీ ఆత్మీయ జీవితం బాగోవాలంటే. అయితే భక్తులు కూడా ఒకే వెర్షన్ లో మాట్లాడలేదు దీని గురించి. వచ్చేసరి ఎందుకు వాళ్ళకి అన్ని రకాలుగా అర్థమైంది, అసలు ఈ వాక్యం మన జీవితాలని ఏం చేస్తుంది, ఎలా మారుస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎందుకు వినాలి ప్రతి వారం, ఎందుకు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి ప్రతి వారం అంటే వీలైనప్పుడల్లా దీని పట్ల ఎందుకు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి అంటే ఏదో మేలు దాగుంటేనే కదా చెప్తారు దేవుడు. సరే, ఆ విషయాన్ని ఒకసారి అలా పక్కన పెడితే దేనితో పోల్చబడింది మీకు గుర్తున్నా చెప్పండి. అసలు వాక్యాన్ని దేనితో పోల్చడం జరిగింది? దేవుడే వాక్యమై ఉండేను, ఇంకా ఆహారమై ఉన్నది, జీవం కలిగి ఉన్నది ఏంటి, మన త్రోవకి వెలుగు చూపేదై ఉన్నది. ఇలా రకరకాలుగా విత్తనం లాంటిది, ఇలా రకరకాలుగా పోల్చబడింది కదా. అసలు ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా రాయడానికి వాళ్ళకి ఆ పరిస్థితుల్లో ఇది ఎలా ఉపయోగపడింది. ఈ వాక్య జ్ఞానం అంటే దైవ జ్ఞానం ఇక్కడ వినబడేది ఏంటి, ఏ మనిషి సొంత జ్ఞానం కాదు, దేవుడు మాటే. దేవుడు మాట అంటే దైవ జ్ఞానం. ఇది వాళ్ళకి ఎలా ఉపయోగపడింది, ఎలా మేలు చేసింది అనేది మనకు అర్థమైంది అనుకోండి, ఇంకొంచెం ఆసక్తి పెరగొచ్చేమో. పెరగాలి కాబట్టే మనకు అవసరం. వాక్యం చదవండి, వాక్యం వినండి, వాక్యం చదవండి వినండి. ఎందుకు, ఏం కలుగుతుంది? బలాన్ని ఇస్తుంది. దేనికి బలాన్ని ఇస్తుంది? ఇక్కడ ఆత్మకు బలాన్ని ఇస్తుంది. ఇక్కడ రెండో విషయం, ఇది ఒకటి గమనిద్దాం. ఇది పరిశీలిస్తూనే ఇంకొక విషయాన్ని మనం ఆలోచించేది ఏంటంటే, మనిషి అనగానే ఏంటి? శరీరము, ఆత్మ. శరీరం ఏది అంటే ఏం చెప్తారు మీరు? ఈ పై రూపాన్ని చూపించి, ఇదిగో కాళ్ళు, చేతులు, తల, ఈ పార్ట్స్, ఈ అవయవాలన్నీ కనపడుతుంటే శరీరం అని ఎందుకు నమ్మం అని అనొచ్చు. ఆత్మ ఉందని ఎలా చెప్పాలి? ఇప్పుడు మనలో ఆత్మ ఉందని ఎలా చెప్పాలి? ఆత్మకు అవయవాలు ఏంటి చెప్పగలరా? బతికున్నామంటే మనలో ఆత్మ ఉన్నట్టు, చనిపోయామంటే ఆత్మ వెళ్ళిపోయినట్టు. ఓకే, బతికుంటే ఇప్పుడు శరీరానికి అవయవాలు ఎలా అయితే ఉన్నాయో ఆత్మకి ఏవో ఉండాలిగా. ఆ దీపం అంటే దీపం అంటేనే ఆత్మ అండి. ఆత్మకి ఇప్పుడు శరీర భాగాలు ఉన్నట్టుగా దీపం ఉంది మనలో, లేదా ఆత్మశక్తి ఉంది. వాక్యం అందివ్వాలి, ఎందుకంటే అది బ్రతుకుతూ వెలుగుతూ ఉండాలంటే ఇది అవసరం. ఈ శరీరానికి ఆహారం ఎలా పెడుతున్నామో ఆత్మకి ఇది పెడుతున్నాం. అంతవరకు అర్థమైంది. ఆత్మకు సంబంధించిన అవయవాలు మనం చూడొచ్చా? ఎలాగా? ఆత్మతోటి చూడొచ్చు అంటారా? మనోనేత్రము విన్నారా? ఈ నేత్రము ఎవరికి సంబంధించింది? ఈ నేత్రం
ఈ కళ్ళు శరీరంలో భాగం. మనోనేత్రం అంటే అది కూడా ఈ రోజు టచ్ చేద్దాం. ఎందుకంటే మీరు ఫీల్ అవ్వలేదు అనుకోండి, నాలో ఆత్మ, మీరు ఆత్మను మర్చిపోతారు. ఇప్పుడు అంటే పైకి మామూలుగా అంటారు కానీ నాలో ఒక శక్తి ఉందని మీకు తెలియాలి. ఎందుకే ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్లు, ఈ బల్బులు, ఇక్కడ ఫ్యాన్లు, ఈ మైక్లు పనిచేస్తున్నాయండి. కృష్ణ వచ్చి మెయిన్ ఆఫ్ చేశాడు. ఇవన్నీ పనిచేస్తాయా? ఆ మెయినే ఆత్మ. ఇప్పుడు మనలో ఏది పని చేయాలైనా ఇది పని చేయాలి, ఆత్మ పని చేయాలి. కానీ మనకు అర్థం కాలేదు, దాన్ని ఫీల్ అవ్వట్లేదు అనుకోండి, ఆత్మ చచ్చిపోయినట్టు అక్కడ. అంటే జీవంతో ఉందని మనకు ప్రతిసారి గుర్తు రావాలంటే ఈ వాక్యంతో ముడిపడి ఉంది. మీరు జీవిస్తున్నారు, మీరు పేరుకు మాత్రం ఈ పేరుకు మాత్రం జీవిస్తున్నారు కానీ చచ్చిన వారై ఉన్నారని ఒక మాట ఉంటది కదా, మృతులై ఉన్నారని. ఆ లైన్లోకి వెళ్ళిపోతాం మళ్ళీ, మనకి ఇది తెలియకపోతే. కానీ మనం ప్రతి క్షణం శరీరాన్ని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు, కడుపు నిండింది అన్న ఒక ఫీలింగ్ వస్తుందా? అప్పటి వరకు ఇప్పుడు మిమ్మల్ని 3 వరకు ఉంచేసాను అనుకోండి, మీ ధ్యాస ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇప్పుడు ఆకలి వేసేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అసలే ఎండాకాలం, వాటర్ అన్నా తాగాలి కదా, ఈవిడికి ఆ మాత్రం తెలియట్లేదు, వదలట్లేదు అని నన్ను తిట్టేసుకోరు. అంటే మీకు ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు. ఆత్మను కూడా అనుక్షణం మీరు ఫీల్ అవుతేనే ఆత్మ చెప్పే సంగతులు మీకు అర్థమవుతాయి. ఆత్మను ఫీల్ అయితేనే ఆత్మీయంగా బ్రతికిన వాళ్ళు అవుతారు. లేదు దాని గురించి అసలు ఆలోచించనే లేదు అనుకుంటే చనిపోద్దండి కొన్నాళ్ళకి. మనం వాడని వస్తువు ఎలా ఉంటది, వాడని వస్తువు ఎలా ఉంటది కదా. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనలో ఉన్న ఆత్మని మనమే చూద్దాం. దీన్ని ఏమంటారో తెలుసా? నిన్ను నువ్వే తెలుసుకోవడం, నన్ను నేనే కనుక్కోవడం. మీరెవరో మీకే తెలియాలి, నేనెవరో నాకే. అంటే మనల్ని మనం ఒకసారి కొత్తగా పరిచయం చేసుకుందాం. ఓకేనండి? సరే చూద్దాం. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23, 24, 25. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రము వచ్చు సంపూర్ణమైన నియమములో పేరు చూచి నిలకడగా ముందువాడెవడో వాడు విని మరుచువాడుగాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యము ఒక అద్దం లాంటిది. ఓకే, ఇప్పుడు మనకి శరీరం గురించి తెలియాలి, ఆత్మ గురించి తెలియాలి. మీరు అద్దం ముందుకు నిలబడ్డారు, మీకేం కనబడింది? పై రూపం కనిపించింది, అంటే మీ శరీరం కనబడింది. ఇప్పుడు అద్దం ముందు నిలబడినప్పుడు మీ శరీరం ఎలా అయితే కనబడిందో వాక్యం ముందు నిలబడినప్పుడు కూడా మీ రూపం మీకు కనబడుతుంది అని యాకోబు గారు ఒక అర్థంతో పోల్చారండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మ ఉంది, నాలో ఆత్మశక్తి ఉంది, ఏదో ఒక పవర్ నన్ను నడిపిస్తుంది, ఏదో ఒక తెలియని శక్తి నాలో ఉంది. అది దేవుడు పెట్టాడు. అది దీపం అంటారా, జ్యోతి అంటారా, శక్తి అంటారా, మించిన మన ఊహకు మించిన జ్ఞానం అంటారా, ఏ పేరైనా పెట్టండి, ముందు ఉంది అని గ్రహించాలి. ఉంది అని గ్రహించాలంటే ఇక్కడ యాకోబు గారు ఏమని చెప్తున్నారంటే అది ఎక్కడ కనబడుద్దంట? మామూలు అర్థం దగ్గరికి వెళ్తే నీ యొక్క పై రూపం, భౌతిక రూపం ఎలా అయితే కనబడుతుందో వాక్యము అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు
వచ్చినప్పుడు మీ లోపల ఉన్న స్వరూపం కనబడుతుంది. అంటే మీ అంతరంగిక స్వరూపం, అంటే మీరు పైనే కాదండో, ఇంకొక శక్తి ఉంది లోపల, ఇంకొక స్వరూపం ఉంది, అంతరంగిక స్వరూపం ఉంది. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తే అర్థమవుతుందా? కాదు. ఆ రూపాన్ని చూడాలంటే ఆ ఆత్మకున్న మనోనేత్రంతో మాత్రమే చూడగలుగుతాము. మనోనేత్రము ఆత్మకు సంబంధించిన భాగం. అలానే ఇప్పుడు ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారనుకోండి, ఏది మనోనేత్రం అని అడుగుతారేంటి? అవి కనబడవు, కానీ ఉన్నాయి. ఫీల్ అవుతారు ఈ రోజు మీరు. ఉన్నాయండి, ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. కానీ అలాగని స్కానింగ్ తెద్దామా, ఎక్స్రేలు తెద్దామా, పోస్ట్ మార్టంలో ప్రతి పార్ట్ కూడా చెక్ చేస్తారు కదా, దాంట్లో ఏమన్నా కనబడద్దంటే ఆత్మ భాగాలు కనబడవు, శరీర భాగాలు మాత్రమే కనబడతాయి. అయితే ఇక్కడ ఇప్పుడు అద్దం ముందుకు ఎందుకు వెళ్తాం చెప్పండి? రూపం చూసుకుంటాం. రూపం బాగోలేదు, ఇప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి కదా. అద్దం ఉన్నది ఎందుకు? కొద్దిగా ఇప్పుడు తల చెరిగిపోయి ఉన్నా, ఆ ఫేస్ బాగోపోయినా కొంచెం సరి చేసుకుని మరి బయటికి ఎలా ఎదిగితే అలా వచ్చేస్తామేంటి? అందంగా ఉండొద్దు, నీట్గా కనబడొద్దు, అలా వస్తాం కదా. ఇక్కడ కూడా మీరు ఒక ఆత్మాన్ని గ్రహించినప్పుడు, వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు విని వెళ్ళిపోయారనుకోండి, మీకేమన్నా ఉపయోగమా? విని వెళ్ళిపోయారనుకోండి, ఏమీ ఉపయోగం లేదు. ఇంకెందుకు సరి చేసుకోలేనప్పుడు? అర్థం ఉండేం లాభం? ఇప్పుడు వాక్యం అనే అర్థం ఉండేం లాభం? సరి చేసుకున్నోడికి అది పనిచేస్తుంది. ఇక్కడ వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకున్నప్పుడే ఆ స్వరూపం బాగోలేదు లేదా బాగుంది ఏదో చెప్పుద్ది కదా అర్థం అన్నటప్పటికి. అప్పుడు నువ్వు సరి చేసుకుంటేనే ఆ వాక్యం నీకు పని చేసినట్లు, ఆ వాక్యం నీకు ప్రయోజనకరమైనట్లు, అది నీకు ఉపయోగపడినట్లు. సరే, ఎలా? ఎలా? ఇప్పుడు మనం కూడా జీవవాక్కుల దగ్గరికి వచ్చాం, బైబిల్ దగ్గరికి వచ్చామంటే అద్దం ముందుకు వచ్చాము. ఇప్పుడు అద్దం దగ్గరికే వచ్చాము. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి? మామూలుగా అంటే మనకు తెలుసు, మామూలుగా అంటే ఎలా చేసుకోవాలో సరి చేసుకోవాలో తెలుసు. ఇప్పుడు ఈ అద్దం, యాకోబు గారు చెప్పినట్లుగా ఈ అద్దం దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి విలువైన విషయాన్ని బైబిల్ తెలియజేసింది. అది చూద్దాం రండి ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఆగదమ్మా, ఇక్కడ కూడా ఒక పదం కనబడింది చూడండి. ఆ ప్రాణాత్మలు తర్వాత కిందకు వచ్చేసరికి ఏం శోధిస్తుందంట? హృదయము యొక్క తలంపులను ఆలోచనలను ఇక్కడొక భాగం కనబడింది మళ్ళీ మనకి. ఇక్కడ హృదయం అనగానే ఏంటి? కనబడేదనా? కనబడదు. గుండె అంటే ఏంటి? చాలా మంది అనుకుంటారు గుండె, హృదయం, మనసు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. గుండె అంటే ఏంటి? ఇప్పుడు మన బాడీలో ఒక పార్ట్. ఈ గుండె చేసే పని ఏంటంటే రక్తాన్ని సరఫరా చేస్తుంది, మన బాడీ అంతటికి సప్లై చేస్తుంది. రక్తాన్ని బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి పంపిస్తుంది. అది 24 గంటలు పని చేస్తూనే ఉంటది. మీరు మెలకుగా ఉన్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, పని చేస్తున్నా, కూర్చున్నా, ఉంచున్నా, ఎనీ టైం అది పని చేస్తూనే ఉంటది. ఈ ఊపిరి ఒకటి, అదే ఊపిరితిత్తులు ఒకటి, గుండె ఒకటి, కొన్ని భాగాలకి రెస్ట్ లేదండి. మనం నిద్రపోతున్నా సరే అవి పనిలోనే ఉంటాయి. అందులో ఈ పార్ట్ ఒకటి, గుండె ఒకటి. అయితే ఇక్కడ వాక్యం అంట గుండెల్లోనికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది? హృదయం యొక్క తలంపు
హృదయం నుంచి వస్తుంది. అంటే చూడండి, బాగా ఆలోచించండి. వాక్యం ఎక్కువగా ఎక్కడికి దూసుకెళ్తుందంటే శరీరాలలో కాదు, ఆత్మలోని భాగాల్ని టచ్ చేస్తుంది. ఇక్కడ వాక్యం ఒక ఖడ్గంలా దూసుకెళ్ళిపోయి నీ హృదయంలో ఉన్న ఆలోచనల్ని, నీ హృదయంలో ఉన్న తలంపుల్ని టెస్ట్ చేస్తుంది, పరిశోధిస్తుంది. పరిశోధించినప్పుడు ఏమవుతుంది? నేను ఇదా. ఇప్పుడు మీ వరకు వాక్యం వచ్చింది, నా వరకు వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏం చేసిందంటే ఒక ఖడ్గంలా దూసుకెళ్ళిపోయి నా హృదయంలో ఉన్న తలంపులన్నింటినీ తీసుకొచ్చి నాకే చెప్పింది. మీ హృదయంలో ఉన్న ఆలోచనలు అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే మీకే చెప్పింది, మీకే చూపించింది. ఇప్పుడు మీరెవరో మీకే తెలుస్తుంది. అదేంటండి నేను మీకు కూడా తెలుసు కదా అంటారేమో. కొంత తెలుసు అంతే, పైన తెలుసు అంతే. వాక్యం అలా కాదు. లోపల హృదయంలో తలంపుల్ని పరిశోధించి శోధించి తీసుకొచ్చి ఒక రిపోర్ట్ మీకే ఇస్తుంది. ఇప్పుడు నా తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క వ్యక్తిత్వం, నా యొక్క నడవడిక, నా ప్రవర్తన నాకే చెప్పింది. ఇప్పుడు మనం ఎవరమని అర్థమవుతుంది? అయితే పవిత్రులం, లేదంటే అపవిత్రులం, అంతే కదండి. ఇప్పుడు ఈ వాక్యం అద్దం అన్నారు కదా యాకోబు గారు. ఈ అద్దంలో ఏమైనా అది ఎలా ఉన్నదో అలాగే తీసుకొచ్చేది, ఏం మార్పు చేయదు. నీ తలంపులు ఎలా ఉన్నాయో అలాగే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే పెడుతుంది. అది నీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నా హృదయంలో తలంపుల ఆలోచనలు చెప్తూ చూడండి. ఎప్పుడైనా మీ మనస్సాక్షి అని కూడా అంటారు దాన్నే. నువ్వు ఇది చేస్తున్నావు కానీ తప్పనిపించట్లేదు అని మాట్లాడింది అంటే మీ ఆత్మ, మీలో ఉన్న ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు ఫీల్ అవ్వండి, దాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోకండి. ఎందుకంటే ఆ మాటలు చాలా అవసరం మనకి. ఎవరో చెప్పిన దానికంటే, ఎవరో ఆలోచన ఇచ్చిన దానికంటే, ఎవరో మోటివేట్ చేసిన దానికంటే మీలో ఉన్న ఆత్మే మీకు చాలా విషయాలు చెప్తుందండి. మీలో ఉన్న శక్తి మీతో మాట్లాడుతుంది. మీలో ఉన్న హృదయం మీకు అన్ని చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదు, ఇది తప్పు అని. కానీ మనం ఆ గద్దింపును కానీ ఆ మాటను కానీ పెద్ద లెక్క పెట్టం, లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా ఈ అర్థం ఏం చూపించిందంటే ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు ఈ వాక్యం లోపలికి హృదయాంతరంగాల్లోనికి అణువుని పరిశీలించి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అర్థంలో మీ లోపల స్వభావం ఎలా ఉందో కనబడుతుందా? కనబడుతుంది. ఎవరికి వాళ్ళేంటో తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో సంపూర్ణంగా ఈ వాక్యం తెలుస్తుంది. ఈ వాక్యానికి తెలుస్తుంది. అంటే దేవుడికి తెలుస్తుంది. ఇక్కడ దేవుడికి తెలుస్తుంది. పక్కన వాళ్ళకి, ఎదురింటోళ్ళకి, ఇంట్లో వాళ్ళకి కొంత పర్సెంటే తెలుసు. కానీ రహస్యంగా ఉన్న 1% అయినా సరే దేవుడికి తెలుస్తుంది, వాక్యానికి తెలుస్తుంది, నీకు కూడా చెప్తుంది ఆ విషయం ఏంటో. కాబట్టి ఇక్కడ వాక్యం ముందుకు వచ్చేటప్పటికి, అది మనతో మాట్లాడుతున్నప్పటికీ, అది మనతో ప్రశ్నిస్తున్నప్పుడు మన స్వరూపం ఎలా ఉందో మనకే అర్థమవుతుంది, మనకే తెలుస్తుంది. ఇప్పుడు కనబడింది కదా ఎవరు ఎలాంటి వాళ్ళో ఈ వాక్యం ముందుకు వచ్చి చూసుకుంది. ఇక్కడ పైన యాకోబు గారు చెప్పినట్లుగా అద్దం ముందుకు వచ్చి మీరు ఏం సరి చేసుకోలేదు, అప్పుడు మీకు ఎలా అయితే ఉపయోగం లేదో ఇక్కడికి వచ్చి విని వెళ్ళిపోతే మీకు ఎవరికి ఉపయోగం కాదు. వెంటనే ఒకవేళ ఒక దేవుని మాట ఏదైనా సరే వినబడింది అంటే వెంటనే సరి చేసుకోవాలి. అది ఆత్మ మీతో మాట్లాడుతున్నట్టు మీలో ఉండి సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది మిమ్మల్ని ఇంకా మంచి మార్గంలో నడిపించడానికి మీతో మాట్లాడుతుంది, మీతో కష్టపడుతుంది, మిమ్మల్ని ఒక దారిలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని తృణీకరించకూడదు. సరి చేసుకున్నారు, ఓకే, ఎంతవరకు బాగానే ఉంది, ఏదో మాట్లాడింది, ఎవరికి వచ్చినటువంటి వాక్యం వాళ్ళకి వచ్చింది. దేవుడి గద్దింపు అనండి, దేవుడు మాట అనండి, దేవుడు ఆలోచన ఎవరు తీసుకునేది వాళ్ళు తీసుకున్నారు. కనబడింది, మీ లోపల అంతరంగ స్వభావం ఎలా ఉందో కనబడింది, మీరు సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏంటిది వాళ్ళు, ఇంకా ఎలాంటిది? ఒకసారి ఇర్మియా గ్రంథం 23:28-29
23:28 కలగనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? ఇక్కడ ఆగండి. ఇక్కడ మళ్ళీ దేవుడు యెహోవా వాక్కు అని ఉంది, అంటే దేవుని మాట. దేవుని మాట అంటే మరలా ఇదే వాక్యం. ఈ వాక్యమే మరలా ఏమంటున్నాడు దేవుడు? అగ్ని వంటిది కాదా? ఇదేంటి? ఏదో వాక్యం అంటే మెత్తగా సరిచేసే విధంగా, అద్దంలో చూసుకుని అందంగా ఆ స్వరూపాన్ని మార్చుకునే విధంగా కదా మనం అర్థం చేసుకున్నాం. అంటే కొంత నేర్పుతోటి, కొంత ఓర్పుతోటి, ఎలా అయినా సరే ఇది దేవుడికి విరోధంగా ఉందేమో నాకు ఇక్కడ ఈ విషయంలో, ఈ ఆలోచనలో, సో నేను మార్చుకునే ప్రయత్నం చేయాలి అని మనల్ని సరిచేస్తుంది, మనల్ని, మన స్వరూపాన్ని మారుస్తుంది. మన స్వరూపంలో ఏమైనా లోపాలున్నా, బలహీనతలున్నా వాటిని సరిదిద్దుకోమని కదా చెప్తుంది అని కదా ఈ కోణంలో కదా మనం ఆలోచించాము. కానీ ఇక్కడ అలా కనబడుతుంది, నెగిటివ్ గా కూడా కొంచెం కనబడినట్టుగా ఉంటుంది. కానీ ఇది నెగిటివ్ కాదండి, ఇది కూడా పాజిటివే. ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ నా మాట అగ్ని వంటిది కాదా? ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. చాలా చోట్ల అగ్ని, దేవుడు అగ్నిమయమై ఉన్నాడు, ఆ మాట కూడా మనకు కనబడుతుంది. అంటే ఇప్పుడు దేవుడు అగ్ని అయి ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఏ మనిషి బ్రతకలేడు కదా. అగ్ని స్వభావం ఏంటి? కాల్ చేయడమే కదా. ఇప్పుడు దేవుడు ఏంటి? కాల్ చేసేవాడే కదా. మరి ఇంకెందుకు ఈ మాత్రం దానికి అగ్ని లాంటిదైతే ఇప్పుడు వాక్యం కాల్ చేస్తుందనా? ఏంటి అది? అగ్ని అంటే ఇక్కడ అన్ని రకాలు ఒకటే కాదండి, అన్ని రకాల అగ్నులు ఒక్కటే కాల్చే స్వభావం ఉంది, కానీ అంతా ఒకటే కాదు. ఇక్కడ కాల్చడంలో కూడా ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం ఫీల్ అవుతాం మనం? అగ్ని బారిన పడిపోయింది అంటే అదేంటి? ఆ అగ్ని ఏంటి? నష్టం కలిగించే అగ్ని. అగ్ని ప్రమాదంలో ఒక షాప్ ఏదో కాలిపోయింది, నష్టపరిచే అగ్నిది. అగ్ని వలన ఒక అడవి ఏదో తగలబడిపోయింది, నష్టపరిచే అగ్ని. అలా కాదు, మనం వంటకు కూడా ఏమి ఉపయోగిస్తున్నాం రోజు? అగ్నే వద్దందాం అప్పుడు, అగ్నే చెడ్డదందాం అప్పుడు? కాదండి, అగ్ని కూడా మంచిదే. ఎప్పుడు మనం మంచిగా వాడుకున్నప్పుడు, లేదా అదే ఆ ప్రకృతి చూడండి, మంచిగా ఉన్నంతసేపు నీకు ఆశీర్వాదకరమేది. లేదు దానికి వ్యతిరేకంగా కానీ వెళ్ళావంటే ఒక్కొక్కసారి అదే ప్రమాదం అయిపోద్ది. అలాగా ఇక్కడ వాక్యం అగ్ని అంటే నిన్ను కాల్చే అగ్ని కాదు, నిన్ను రక్షించే అగ్ని అది. ఇక్కడ వంటకి వాడే అగ్ని ఎంత మంచిది, ఎంత పవిత్రమైనది. అలాగే ఇంకా చాలా రకాలుగా అగ్నిని మంచి వాటికే వాడతారు. అలా ఎలా ఫీల్ అవుతున్నామో దేవుడు కూడా అలాంటి అగ్నికి సంబంధించిన మాట. అంటే ఇప్పుడు నరకంలో కూడా ఏముంది? అగ్ని ఉంది. రెండింటిని దేవుడు అగ్నిమయమై ఉన్నాడు, దేవుని మాట అగ్ని వంటిది. పాతాళంలో అగ్ని ఉంది. ఈ రెండు ఒకటేనా? కాదు. దీనికి ఆ తేడా ఏంటో తెలియాలంటే ఒకసారి ఇక్కడికి రండి. మలాకి గ్రంథం, మలాకి 3:2 చూడండి. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వాడవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఇక్కడ చాలు, ఇక్కడ ఆగండి.
ఇక్కడ ఎలాంటి అగ్ని అంట? కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు అగ్నితోటి? అదండి అసలు విషయం ఏంటంటే, దేవుడు అగ్ని అగ్ని, దేవుని మాట అగ్ని లాంటిది అంటే మిమ్మల్ని ఏదో వాక్యం వచ్చి కాల్చేస్తుంది బూడిదైపోతారని కాదు. ఇక్కడ ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఇప్పుడు కంసాలి దగ్గర కూడా అగ్ని ఉంటది. దాన్ని ఏం చేస్తాడంటే, ముందు ఒక బంగారం తీసుకొచ్చి ఒక రాయితోటి కలిపి ఉంటది. అది క్వార్ట్స్ అనే రాయితోటి కలిపి ఉంటది. ఆ రాయితో కలిపి ఉండగా బంగారానికి విలువ ఉంటుందా? ఎవరైనా వాడగలరా? ఎవరైనా కొనుక్కోగలరా? లేదు. దాన్ని చాలా శుద్ధిపరచాలి, అంటే శుభ్రం చేయాలి. దానికోసం ఏం చేస్తాడు? కొన్ని కెమికల్స్ వాడి, మొదటగా కొన్ని మెటీరియల్స్ వాడి ఆ రాయి నుంచి ఆ బంగారాన్ని వేరు చేస్తాడు. వేరు చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక రూపం ఉండాలి. ఇంత మొత్తం ఉందనుకోండి, ఎలా వాడతారు? కాదు, దానికి ఒక రూపం కావాలి. ఆ రూపం కావాలంటే చాలా అగ్నిలో కాలుస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు అది ఒక షేపుకి రాదు. మామూలుగా ఉన్నంతసేపు అది ఆ మొత్తలాగే ముడి పదార్థాలాగే ఉంటుంది తప్పించి ఒక షేపుకి రాదు. ఈ అగ్ని ఎప్పుడైతే వాడాడో అది కరగడం ప్రారంభిస్తుంది. అప్పుడు చిన్ని పరికరాలు తీసుకొని, ఇలా చెవులీలు కావాలా, చైన్ గా పెట్టాలా, నెక్లెస్ చేయాలా, ఉంగరాలు చేయాలా, ఆ అగ్నితో కాలుస్తున్నప్పుడే దానికంటూ ఒక రూపాన్ని ఏర్పరుస్తాడు కంసాలి. ఇక్కడ కూడా దేవుడు కంసాలి పనే చేస్తున్నాడు. అంటే మనం అందరం దేవుని దృష్టిలో ఒక బంగారం లాంటి వాళ్ళం, ఒక విలువైన లాంటి వాళ్ళం. కాబట్టి క్రీస్తు రక్తాన్ని ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు అంతగా ప్రేమించాడు కాబట్టి, అంత గొప్పగా ప్రేమించాడు కాబట్టి, ఒక్కొక్కసారి మన స్వరూపాలు అంటే అంతరంగిక స్వరూపాలు ఈ వాక్యం దగ్గరికి వచ్చి అద్దంలో చూసుకున్నప్పుడు, వాక్యపు అద్దంలో చూసినప్పుడు అంతరంగిక స్వరూపాలు బాగోకపోతే వాటిని సరిచేయడం కోసం అగ్ని వంటి శ్రమలు అనుమతిస్తాడు. అంటే ఒక్కొక్కసారి నలపొచ్చు, ఒక్కొక్కసారి బాధకు గురి చేయొచ్చు, ఒక్కొక్కసారి శ్రమ పెట్టొచ్చు. అంటే కంసాలి చేతిలో ఉన్న అగ్ని మనకి ఒక షేప్ ఇవ్వాలి. ఇప్పుడు అంటే ఒక మంచి రూపం ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఎంత దగదగా మెరిసిపోతాయి ఆ వస్తువు. అదే బంగారం కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఇది నచ్చింది, అది నచ్చింది, అది నచ్చింది అంటారు కదా. అప్పుడు అలాంటి ఒక అందమైన స్వరూపం ఇవ్వడానికి కంసాలి ఎలా అయితే కష్టపడతాడో, ఇదే వాక్యం దేవుడు ఆ కంసాలి ఆయన చేతిలో పడినప్పుడు, ఆ వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ స్వరూపాన్ని నీకు ఇవ్వడం కోసం అదే వాక్యం అగ్ని వలె కూడా మారుతుంది. అంటే ఒక్కో చిన్న సమస్యలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నాడు అంటే చెక్కుతున్నాడు, నీకేదో మంచి స్వరూపాన్ని ఇస్తున్నాడు. ఇలా ఈ వాక్యం ఈ రకంగా పనిచేస్తుందని ఇంకొక భక్తుడికి ఎలా అర్థమైంది. అదే విధంగా దీనికి సంబంధించిన ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, కీర్తనలు 119, 105. నూట 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, ఇది కూడా వెలుగుకు సంబంధించిన మాట. ఇక్కడ మరో భక్తుడు ఇదే వాక్యాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నాడు. అదలాగా, నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఈ వాక్యం రానంతసేపు అపవాది ఏం చేశాడు? ఈ పాదాలను ఎక్కడెక్కడ తిప్పాడో. అంటే మనమే కాదులేండి, చాలా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరకు, దేవుని వాక్కు దగ్గరకు రాలేనప్పుడు ఎక్కడెక్కడో వేరు చోట్ల ఉన్నవాళ్లే కదా. వేరు త్రోవలలో ఏ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఆ పాదాలు దేనికోసం పరిగెడుతున్నాయో అర్థం కాకుండా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు నా పాదాలకు దీపము అంటే ఇప్పుడు
నేను వేస్తున్న ప్రతి అడుగు నన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. నేను వెళుతున్న ప్రతి మార్గము నన్ను మంచి స్థితికి చేరుస్తుంది. నేను ఇప్పుడు సరైన మార్గంలో అంటే జీవ మార్గంలో నడుస్తున్నాను. ఇప్పుడు ప్రతిదీ వాక్యంతో సరిచూసుకుంటున్నాను కాబట్టి ఆ వాక్యపు వెలుగులో మంచి ఆలోచనలు ఆలోచించుకోగలను, మంచి నిర్ణయాలు తీసుకోగలను, మంచి మార్గంలో నడవగలను, చివరికి మంచి గమ్యానికి చేరుకోగలను. ఇది మరణ మార్గం కాదు. ఇప్పుడు ఇది వరకు నడిచింది దేవుడు మాట రాలేనప్పుడు నడిచింది నాశనానికి తీసుకెళ్ళడానికి చూశాడు అపవాది. కానీ దేవుడు ఆ త్రోవను తప్పించాడు. అంటే ఇప్పుడు వాక్యము వెలుగుగా పనిచేస్తూ ఈ వాక్యము మన పాదాలకి ఏ మార్గంలో నడవాలో చూపిస్తుంది, తీరుస్తుంది, నడిపిస్తుంది. జీవ మార్గంలో మాత్రమే నడిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇదివరకు ఆలోచన లేని పనులు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఆలోచనకర్త ఎవరు? మనకి ప్రభువే. ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీకు అది అనుకూలంగా జరిగే విధంగా, మీకు అది విజయవంతంగా అయ్యే విధంగా ఆ వాక్యము వెలుగులో మీరు ఆ వెలుగు మార్గంలో పయనించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చీకటి మార్గం లేదు మన దగ్గర, చీకటి పనులు లేవు, అంధకార సంబంధమైన పనులు లేవు, ఆ ఆలోచనలు లేవు, అంధకార సంబంధమైన ఆలోచనలు లేవు. ఆలోచన లేదు కాబట్టి ఆ క్రియలు లేవు. ఇప్పుడు వాక్యము వెలుగుగా పనిచేస్తుంది. ఆలోచన చెప్పేది దేవుడే. ఇది ఒక భక్తుడు ఈ రకంగా అర్థం చేసుకుంటే మరో రకంగా ఇలా చూపిస్తుంది. కాబట్టి అంటే ఒక మంచి మార్గంలో నడిపిస్తూ మంచి ఆలోచన ఇస్తూ చూస్తుంది. కాబట్టి పేతురు గారు మరో రకంగా రాశారు వాక్యం గురించి. 1 పేతురు 2వ అధ్యాయం 1-2 1 పేతురు 2వ అధ్యాయం 1-2. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ పేతురు గారు మళ్ళీ ఇదే దేవుని వాక్యాన్ని దేంతో పోల్చారు? పాలతో పోల్చారు. ఇక్కడ ఆత్మ యొక్క మనం ఆత్మలుగా మొదటి నుంచి కూడా ఇప్పుడు పుట్టినప్పటి నుంచి మనలో శరీరము ఉంది, ఆత్మ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా జన్మించడం అంటే ఎప్పుడు? మనం బాప్తిస్మం తీసుకున్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ జన్మ ఏ జన్మ అనుకుంటాము? ఏ జన్మలోనికి వస్తుంది? మరలా అదే నికోదేము అడిగినట్టు తల్లి గర్భంలోనికి వెళ్ళి పునర్జన్మ అంటే ఆత్మీయ జీవితం ప్రారంభించిన రోజు. అప్పటి వరకు మనకి ఆ స్పృహ లేదు. మనం ఆత్మలము, దేవుని నుంచి ఆత్మలుగా విడిపోయిన భాగాలము అని ఆ స్పృహ లేదు. ఎప్పుడైతే వాక్యం మనకు దగ్గరకు వచ్చిందో, ఆ వాక్య జ్ఞానం అందుకున్నామో, ప్రభు యొక్క రక్షణ గురించి అర్థం చేసుకున్నామో, రక్షణలోనికి వచ్చామో, అప్పుడు మరలా పునర్జన్మ మరొక జన్మ తీసుకున్నాం. అప్పటి నుంచి మన ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు ఆత్మీయ జీవితం మొదటి జీవితం ప్రారంభమైనప్పుడు ఏం తీసుకున్నాం? మొదట జన్మించినప్పుడు ఏం తీసుకున్నాం? బ్రతకడానికి శిశువులండి మీరు అందరూనే పాలు తాగారు. ఇక్కడ ఆత్మీయ జీవితం ప్రారంభమైనప్పుడు నీకు పాలు ఏవి అంటే ఇదిగో ఈ వాక్యమే. ఈ వాక్యం అనే పాలను అపేక్షించండి. ఎందుకంటే మీరు ఇప్పుడే పుట్టిన శిశువులు. ఇప్పుడే పుట్టిన శిశువులు మీ ఆత్మీయ జీవితానికి ఏం కావాలి? ఈ వాక్యం అనే పాలు కావాలి. అలాగని పౌలు గారు మరో చోట ఏమంటారు? అలానే ఇప్పుడు శిశువులుగా ఉన్నప్పుడు పాలు తాగారని ఎంత వయసు వచ్చినా పాలతోటి ఉన్నారా?
లేదు. ఇలాగే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అయ్యే కొలది మీరు పాలను అపేక్షించకూడదు. ఇప్పుడు బలమైన ఆహారం తీసుకునేవారుగా ఉండాలంటే మూల పాఠాల దగ్గరే ఉండిపోకూడదు. బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని కొంతగా కొద్దిగా లోతుల్లోనికి ఆలోచిస్తూ అభ్యసిస్తూ, ఎందుకంటే మీకు అప్పుడు ఇప్పుడు పాలు అయితే ఎలా మీ ఆహారం సరిపోదో అలా కొద్దిగా అనుభవ జ్ఞానంలోనికి వెళుతున్నప్పుడు ఒకవేళ మీకు అవసరమైతే ఆ స్వరూపం మార్చడానికి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఈ పాల వంటి వాక్యంతోనే ఉండిపోతే సరిపోదు. బలమైన వాక్యం పడాలి. ఇప్పుడు మీ ఆత్మ స్ట్రాంగ్ గా ఉండాలంటే, బలంగా ఉండాలంటే, ఒక స్థిరంగా ఉండాలంటే బలమైన ఆహారం కావాలంటే కొద్దిగా ఎక్కువ తినాలి. ఇప్పుడు ఈ వాక్యం అనే ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాలి. మీరు నిలబడాలంటే, మీరు ఎదుర్కోవాలంటే. ఎందుకంటే మొదటి శిశువుల వలె ఉండిపోదు, ప్రారంభంలో ఉన్నట్టుగానే ఉండిపోదు. అపవాది ఏం చేస్తాడు? ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు. అపవాది ఏం చేస్తాడు? ఏదో రకంగా చిక్కులు పెట్టాలని చూస్తాడు. ఇప్పుడు అనారోగ్యం ఎప్పుడు వస్తుంది? సరైన ఆహారం, కావలసినంత ఆహారం తీసుకోలేనప్పుడు, మంచి పౌష్టికాహారం తీసుకోలేనప్పుడు. సాతాను మిమ్మల్ని ఎప్పుడు ఓడిస్తాడు అంటే, ఇదిగో ఈ ఆహారం కావలసినంత పుష్కలంగా పౌష్టికంగా లేనప్పుడు మీరు బలహీనలు అవుతారు. అప్పుడు పడిపోకుండా ఉండాలి అని అంటే మీరు పాలు తాగిన ప్రారంభంలో పాల వంటి వాక్యమే, కానీ వెళ్ళే కొలది ఇదే వాక్యం మళ్ళీ బలమైన ఆహారం అవుతుంది. బలమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన వారే ఉన్నారంటే ఇక్కడ వాక్యం ఈజ్ ఈక్వల్ టు పాలు. తర్వాత అనుభవం పెరిగే కొలది ఇదే బలమైన ఆహారం. ఆత్మకు బలమైన ఆహారం పెట్టాలంటే ఎక్కువ పెట్టాలి, వీలైనంత ఎక్కువ పెట్టాలి, వీలైనంత ఎక్కువ వినాలి, వీలైనంత ఎక్కువ భద్రం చేసుకోవాలి. తర్వాత అదే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22, 22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుడి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. ఎలయనగా ఆగండి. ఇక్కడ ఏమంటున్నారంటే పేతురు గారు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఇది ఎప్పుడు మర్చిపోయామో తెలుసా? మొదట్లో ఆదాము అవ్వల్ని అక్కడ ఏదైనా వనంలో పెట్టినప్పుడు అపవాది వచ్చి మోసం చేసినప్పుడు పండు తినేసింది చూడండి. పండు తినేసినప్పుడు ఎప్పుడైతే పండు తిన్నారో పాపం వచ్చి ఎంటర్ అయింది కదా. అప్పుడు మర్చిపోయిన పాయింట్ ని పేతురు గారు మనకి చెప్తున్నారు. అసలు మీకు బీజం ఎలా పడిందో తెలుసా? నశించిపోయే విత్తనం కాదు, మీరు నశించిపోయేవారు కాదు. వాడు కూడా ఏమనుకున్నారో దేవుని మాటను పక్కన పెట్టి ఏం కాదులే దేవతల వల్లే అవుతుంది. వాళ్ళు దేవతలే నిజానికి, వాళ్ళకి ఏం నాశనం లేదు. అపవాది వచ్చి ఏం చెప్పింది? మీరు ఇది తింటే దేవతల వల్లే అవుతారు, మీరు ఎప్పుడు బ్రతికే ఉంటారు, జీవిస్తే. నిజానికి నాశనం లేనిదే మనకున్న ఆత్మ కూడా. కానీ ఈ మాట మనం పాపం చేసినప్పుడు, లోక సంబంధంగా బ్రతికేసినప్పుడు ఈ విత్తనం మన బీజాలు ఎలాంటివో మర్చిపోయాం. ఈ లోకం శాశ్వతం అనుకున్నాం, ఈ జీవితం వరకే మన జీవితం అనుకున్నాం. కానీ ఇక్కడ పేతురు గారు అసలు విషయం అది కాదు. మీరు పుట్టిందే నాశనం లేని ఒక బీజం నుంచి. ఆ బీజం ఎవరిది? దేవుడిది. అంటే దేవుడి నుంచి పుట్టిన వాళ్ళము అని మనల్ని మర్చిపోయేలా చేసి ఈ లోకమే శాశ్వతం, ఈ జీవితమే శాశ్వతం అని లోకం కోసం ఈ జీవితం కోసం
బ్రతికేలా చేసింది అపవాది. అలా బ్రతికేలా, అలా ఆలోచించేలా మోసపరిచింది కదా. ఇప్పుడు వాక్యం వచ్చి ఎలా వెలిగించింది? వాక్యం వచ్చి ఎలా వెలిగించింది? మీరు క్షయమైన అంటే నాశనం అయిపోయే విత్తనం నుంచి పుట్టలేదు, మీకు అసలు నాశనమే లేదు, మీరు అక్షయ బీజం నుంచి పుట్టారంటే దేవుని యొక్క భాగాలు. దేవుడు కూడా ఆత్మస్వరూపే. మనం ఎవరు? ఇప్పుడు ఆత్మలమే. ఆయన ఆత్మను పంచుకొని పుట్టిన భాగాలు మీరు కూడా అనే వాక్యం మనల్ని వెలిగించింది. అంటే ఇక్కడ టోటల్ గా పేతురు గారు ఏం చెప్తున్నారు? ఇదే వాక్యం అక్షయ బీజం లాంటిది, అంటే నాశనం లేని ఒక విత్తనం. అదే వాక్యం మీ దగ్గరకు వచ్చి అదే మాట వెలిగించింది. మీరు మర్చిపోయారేమో, మీరు క్షయమైపోయేవారు కాదు, మీరు నాశనం అయిపోయేది, మీ జీవితానికి అసలు అంతమే లేదు, మీరు నశించిపోయేవారు కాదు, మీ జీవితం ఇంకెల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని స్వరూపాన్ని పొందుకున్న వాళ్ళు, దేవుని నుంచి పుట్టిన వాళ్ళు. దేవుడు ఒక మొక్క అయితే ఆ విత్తనాలు మనం కూడా ఆ విత్తనాలు నాటితే వచ్చిన మొక్కలు. కాబట్టి ఎంత గొప్పోళ్ళు అని వాక్యం వచ్చి వెలిగించింది, ఈ మాట తెలియజేసింది. మీరు క్షయమైపోయే విత్తనం నుండి రాలేదు, అంటే నశించిపోయే విత్తనం నుండి రాలేదు, అక్షయమయ్యే బీజం నుండి పుట్టారు, అంటే నాశనమే లేని దేవుని దగ్గర నుంచి పుట్టిన వాళ్ళు. ఇలా ఈ వాక్యాన్ని అక్షయమైన బీజంతో, అంటే ఒక నాశనమే లేని ఒక విత్తనంతో పోల్చబడడం జరిగింది. తర్వాత ఇంక చివరిగా కీర్తనలు 33:4 చదవండి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. ఇంకా లాస్ట్కి చివరకు వచ్చేసరికి ఎందుకు ఈ వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్, ఎంత విలువ ఇవ్వాలి అంటే, యెహోవా వాక్యము యథార్థమైనది అంటే సత్యమైనది. సత్యాన్ని స్వీకరించడానికి, అప్పుడు అబద్ధాన్ని చాలా తొందరగా నమ్మేస్తారు కదా. ఇప్పుడు సత్యాన్ని స్వీకరించడానికి, సత్యంలో అనుభవ జ్ఞానం పొందడానికి అశ్రద్ధ ఎందుకు, నిర్లక్ష్యం ఎందుకు? నిజం కదా. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి మాట యథార్థమైనది, సత్యమైనది. సత్యం ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఆ సత్యానికి దూరంగా ఉండొచ్చు, అపవిత్రతకు దూరంగా ఉండొచ్చు, పడిపోయే అవకాశాలు తక్కువ. సత్యమందు పరిపూర్ణులైనప్పుడు, సత్యమందు అనుభవ జ్ఞానం పొందినప్పుడు. కాబట్టి దేవుని మాట యథార్థమైనది. కాబట్టి దేవుని వాక్కు ప్రతి వారం వీలైతే మరి ఎక్కువ సార్లు తీసుకోవాలని ప్రతి భక్తుడు తనకు అర్థమైన రీతుల్లో చాలా రకాలుగా మనకి నేర్పించడం అనేది జరిగింది. ఒకసారి నా మాటలు రివిజన్ చేస్తాను. ఇదే వాక్యం మనకి వెలుగు చూపిస్తుంది. ఇదే వాక్యం మన అంతరంగ స్వరూపాన్ని అందంగా మరుస్తుంది. ఇదే వాక్యం అర్థంలా కనబడి మనమేంటో, మన నిజ స్వరూపం ఏంటో మనకే తెలియచేస్తుంది. సరి చేసుకోమని చెప్తుంది, సరిదిద్దుకోమని చెప్తుంది. ఇదే వాక్యం ఇంకా ఏం చెప్పింది? బలమైన ఆహారం, ఆత్మ చచ్చిపోకుండా జీవింప చేసేదిగా పనిచేస్తుంది. ఇదే వాక్యం సత్యం. ఇన్ని రకాలుగా ఒక్క వాక్యం పనిచేస్తుంది. అదే దేవుని మాట. కాబట్టే దీనికి ఎంత విలువ ఇచ్చారు, ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని నేర్చుకోవడం కోసం పెద్ద యూనివర్సిటీలకు వెళ్ళి తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పొందుకున్నారు. దాని విలువ అర్థమైన వాళ్ళు. దీన్ని నేర్చుకోవడం కోసం రాత్రి పగలు చదివిన వాళ్ళు ఉన్నారు, అవకాశాలు పట్టిన వాళ్ళు ఉన్నారు, అభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా సరే ఈ వాక్యం ఎప్పుడు మీ హృదయాలలో ఉండాలి. ఆత్మను వెలిగించేది, మీ మనోనేత్రాలకు మంచేదో చెడేదో తెలియాలి. ఈ వాక్యం తెలియజేస్తుంది. మీ హృదయాల్ని మంచితనంతో, ప్రేమతో, క్షమాగుణంతో నింపాలి.
ఈ వాక్యం చేసే పనే ఇది. తర్వాత మీకున్న మురికిని సబ్బు వంటిది అని ఉంటుంది, అదే మలాకి గ్రంథంలో. మీకున్న మురికిని కడిగేసేది ఆ సబ్బులా పనిచేసేది ఇదే వాక్యం. అంటే శరీరానికి ఎలా అయితే అన్నింటినీ వాడుతున్నామో దీనికి ఆత్మకు ఒక్కటే వాడితే చాలండి. ఇదే వాక్యం, దేవుని మాటే అన్ని రకాలుగా మనల్ని శుభ్రపరిచేది, పవిత్రపరిచేది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని మాటని నిర్లక్ష్యపరచకండి. ఎప్పుడు మీ హృదయాలలో ప్రతి మాట కూడా ఫలించాలి, భద్రం చేయబడాలి. వాక్యం ఉండే చోటు హృదయం బయట పడిపోకూడదు. విత్తనాలంట ప్రభు కూడా జల్లినప్పుడు కొన్ని ఎక్కడ పడిపోయాయి? రాతి నేలను పడిపోయాయి, ముళ్ళ పొదల్లో పడిపోయాయి, మంచి నేలన కొన్ని పడ్డాయి. ఆ మంచి నేలను పడ్డాయి మాత్రమే ఫలించాయి. మన జీవితాలు కూడా హృదయంలో ముళ్ళు లేకుండా స్వచ్ఛంగా మంచిగా సారవంతంగా ఉందనుకోండి, ఇదే విత్తనం అనేక రకాలుగా ఫలించి మన జీవితాలకి ఎంతో మేలుని తీసుకొస్తుంది. ఎన్నో దీవెనలు కూడా దీని ద్వారానే మన జీవితాలకి కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యాన్ని శ్రద్ధ పెట్టి ఆసక్తితో ఎక్కువ నేర్చుకోండి. ఎందుకంటే మనమే స్టార్టింగ్లో లేము, రక్షణ తీసుకున్న శిశువులం కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళమే. కొద్దిగా అనుభవ జ్ఞానంలోనికి వచ్చాం. అంటే బాప్తిసం తీసుకున్న 1 సంవత్సరం వాళ్ళు పాల వంటి వాక్యాన్ని తీసుకుంటారు. ఇంకా ఎదుగుతున్న కొలది ఎక్కువ ఆత్మీయాహారం తీసుకోవాలి, ఎక్కువ బలవంతులు అవుతారు, స్థిరులుగా ఉంటారు. కాబట్టి అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తైనటువంటి మా కన్న తండ్రి, దేవ మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్థుతులు స్తోత్రంలో ప్రభువా, ఇంతవరకు మీ మాటలు ఆలోచించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి దేవా మీకు వందనాలు, స్థుతులు స్తోత్రంలో ప్రభువా. మరి మీ సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి ఎంతో ఆసక్తితో శ్రద్ధతో మరి మీ మాటలు ధ్యానించడం జరిగింది తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. మరి ఆత్మ జ్ఞానం ద్వారా అనేక మేలులు, అనేక సంపదలు పొందుకుంటామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి గుర్తెరిగి మరింత విధేయతతో నాయన మీ సన్నిధిలో నిలవబడి మరి నేర్చుకోవడానికి అద్భుతమైన మంచి అవకాశాలు దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో మరి ఘనంగా జరిగించినందుకు వందనాలు, స్థుతులు స్తోత్రములు తండ్రి. మరి జరగబోయే కార్యక్రమంలో కూడా తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.